తండ్రి అయిన దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రణాళిక టీవీ ప్రేక్షకులకు, వీక్షకులకు, సత్యాన్వేషులకు క్రీస్తు ప్రభు నామములో ప్రత్యేకమైన వందనాలు. అందరూ బాగున్నారని నేను అనుకుంటా ఉన్నాను. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం, మా కొరకు కూడా ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు జీవం గురించి కొన్ని సంగతులు ఆలోచన చేద్దాం. శాశ్వతమైన జీవం. మనుషులందరూ దైవభీతి కలిగి జీవిస్తున్నారు. అందరికీ దేవుడు అంటే భయం ఉంది. కానీ భౌతికమైన ఆశీర్వాదాలు పొందడానికి మాత్రమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటా ఉన్నారు. అసలు దేవుని నమ్మటం ఎందుకు అనే ఆలోచన లేకుండానే భక్తి చేస్తూ వారి యొక్క జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఈ భూమి మీద నరులు ఎందుకు దేవుని నమ్మాలి, దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనే దాని గురించి మనం చర్చించుదాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో నిత్య జీవము నిమిత్తము దేవుణ్ణి విశ్వసించే వారికి అంటున్నాడు. కాబట్టి నిత్య జీవం కావాలి, శాశ్వతమైన జీవం కావాలి అంటే మరి దేవుని యందు విశ్వాసం ఉంచాలి. యోహాను రాసిన మొదటి పత్రిక యోహాను సువార్తలో 17వ అధ్యాయం 3వ వచనంలో అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అంటూ ఉన్నారు. కాబట్టి మరి దేవుణ్ణి తెలుసుకోవడం, లేదా దేవుణ్ణి ఎరగడం, దేవుణ్ణి నమ్మడం అనేది నిత్య జీవానికి మూలం. కాబట్టి మనం నిత్యము జీవించాలి అంటే దేవుణ్ణి నమ్మాలి. అంతే తప్ప మన భౌతికమైన ఆశీర్వాదాల కొరకు మాత్రమే దేవుణ్ణి నమ్ముకుని ముందుకు కొనసాగితే అసలైన జీవితాన్ని పోగొట్టుకునే ప్రమాదం ఉంది సహోదరులారా. యోహాను సువార్త 3వ అధ్యాయం 15-16 వచనాలు మనం చదివినప్పుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన సంగతి మనకు తెలుసు. కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాను అనే మాట కనిపిస్తుంది. అంటే యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి రావడానికి కారణం ఏంటంటే మనం నశించుకోకుండా ఉండే నిమిత్తం మనం నిత్య జీవం పొందాలనే ఉద్దేశంతో దేవుడు తన కుమారుని ఈ లోకంలో పంపించారు. అందువల్ల మనం నిత్యము జీవించాలని దేవుని యొక్క ఆలోచన. రోమపత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో క్రీస్తు యేసునందు నిత్య జీవం ఉంది అని చెప్తా ఉన్నాడు. క్రీస్తు యేసునందు నిత్య జీవం ఉంది. కాబట్టి దేవుని నమ్మడం నిత్య జీవం కొరకు, యేసు క్రీస్తునందు ఈ నిత్యము జీవించే స్థితి ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. సహజంగా మానవులమైన మనం భౌతికమైన ఆశీర్వాదాల కొరకు అనగా సుఖంగా బ్రతుకు నిమిత్తము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాం. ఇది చాలా మందిలో జరుగుతున్న విషయం. ఎందుకంటే కంటికి కనిపించే జీవితం ఇదే కనుక ఈ జీవితంలో సుఖం అనుభవించాలని, ఆశీర్వాదాలు అనుభవించాలని దేవుణ్ణి నమ్ముకోవడం జరుగుతూ ఉంది. ఒకవేళ దేవుణ్ణి నమ్ముకోవడానికి ఒకవేళ అదే ఆధారం ముందైతే అయ్యి ఉండొచ్చు, కానీ ఇక అది అలా ముందు కొనసాగకూడదు. కారణం ఏంటంటే గ్రంథం చెప్తున్న విషయం మనం ఆలోచన చేయాలి. గ్రంథం ఏమంటుందంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 31-33 వచనాల్లో మనందరికీ పరిచయం ఉన్న వాక్యం ఇది. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని మీ యొక్క దేహం గురించి, ప్రాణం గురించి చింతింపనేలా అన్యజనులు వాటి విషయంలో విచారిస్తున్నారు. అంటే వారు ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరేం చేయాలంటే మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించకూడదు అని చెప్తూ ఉన్నాడు. ఈ దేహాన్ని నిర్మించిన దేవుడు ఈ దేహానికి ఏ అవసరాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా సృష్టిలో దేవుడు ఏర్పాటు చేశాడు. అందువల్ల ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామో అనేది కేవలం దేహానికి సంబంధించిన విషయం. ఆయన ఏమంటాడంటే ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రి తెలియదు కదా. కనుక ఒక విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి, అవి నిత్య జీవానికి సంబంధించిన విషయాలు, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. మనిషి ఏమన్నారంటే ఇవన్నీ నాకు ఇస్తే నేను నీ గురించి ఆలోచన చేస్తాము అన్నట్టుగా మనుషులు ఉన్నారు. కాబట్టి సహోదరులను మనం అలా ఉండకూడదు. మీరు అందరూ ఏం చెప్తుందంటే మొదటి ప్రాధాన్యత దేనికి ఇవ్వాలి అంటే ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకడానికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఆత్మ సంబంధమైన విషయాలకు ప్రాధాన్యత ఇవ్వాలి, శరీర సంబంధమైన విషయాలు కాదు అనేది. దేవుని రాజ్యాన్ని, నీతిని వెతికితే శాశ్వతమైన జీవం మనకు దొరుకుతుంది. నిత్య జీవం అనేది చాలా విలువైంది. ఆస్తిపాస్తులు, అన్నదమ్ములు, ఇల్లు,
భూములు వాటికంటే విలువైనది నిత్య జీవం. నీ దేహం కంటే విలువైనది నిత్య జీవం. లోకమంతటి కంటే విలువైనది నిత్య జీవం. ప్రాణం కంటే విలువైనది నిత్య జీవం. ఇవన్నీ భూ సంబంధమైనవి, భూమికే పరిమితం అవుతాయి. కనుక నిత్య జీవం అంటే నిత్యము జీవించే స్థితి, ఎటర్నల్ లైఫ్ అంటారు. ఎటర్నల్ లైఫ్ అంటే నిత్య జీవము. మానవుడు రెండు భాగాలను మనం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మానవుడు రెండు భాగాలు అంటే ఒకటి శరీరము, రెండవది ఆత్మ. శరీరము నేల నుంచి తీయబడింది, తల్లిదండ్రుల నుంచి మనకు అనుగ్రహించబడింది. ఆత్మ దేవుని దగ్గర నుంచి మనకి అనుగ్రహించబడింది. అందుకనే మన్నైనది వెనుక వెళ్ళే మన్నైపోవును, ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి చేరును అనే మాట మనకు కనిపిస్తూ ఉంది ప్రసంగ గ్రంథంలో. అందువల్ల మానవుడు రెండు భాగాలు, మానవుల కోరికలు రెండు, మానవుల యొక్క స్థితులు రెండు. ఒకటి భూమికి సంబంధించిన స్థితి, మరొకటి పరలోకానికి సంబంధించిన స్థితి. అంటే ఒకటి దేహ సంబంధమైంది, రెండోది మరి ఆత్మ సంబంధమైంది. అందువల్ల శరీరానికి ప్రాణం ఉంటుంది, ఆత్మకు జీవం ఉంటుంది. జీవం ఆత్మకు సంబంధించింది, ప్రాణం శరీరానికి సంబంధించింది. అందుకనే ప్రాణము అనే దాన్ని సూకే అనే గ్రీకు పదం నుంచి తర్జుమా చేశారు. జీవము అనేది జోయే అనే గ్రీకు పదం నుంచి తర్జుమా చేశారు. రెండు వేరు వేరు, ప్రాణం వేరు, జీవం వేరు. కానీ ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? జీవం గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి దేహ సంబంధమైనది కాదు. శరీర మరణం అనేది అనారోగ్యం వల్ల, వృద్ధాప్యం వల్ల శరీరం ప్రాణం పోతుంది, అది శరీర మరణము అంటాం, ఫిజికల్ డెత్ అంటాం. అలాగే మరి ఆత్మీయ మరణం అంటే పాపం చేయటం వల్ల, జీవం పోవటం వల్ల అది సంభవిస్తుంది. ఇది కొంతమందికి సంభవిస్తుంది, ఇది ఆత్మీయ మరణం. సహోదరులను గమనించండి, శరీర మరణం అనేది అందరికీ ప్రాప్తిస్తుంది. అందరం చనిపోతాం, పుట్టిన వాళ్ళు ప్రతి వాళ్ళము చనిపోతాం. కానీ ఆత్మకు చావు లేదు. ఆత్మ మరి ఏదో స్థితిలో నిత్యము ఉండే పరిస్థితి ఉంది. కనుక నా ఆత్మను నేను ఎక్కడ ఉంచుకోవాలి అనేది భూమి మీద ఉండగానే ప్రతి మానవుడు ఆలోచన చేయాలి. కాబట్టి నిత్య జీవం అనేది నిత్యము జీవించే స్థితి. మానవుడు భౌతిక మరణం పొందిన తర్వాత ఈ స్థితి శాశ్వతంగా దేవుని సన్నిధిలో దేవుని కుమారుడిగా ఆనందం గడిపే స్థితి నిత్య జీవము అనొచ్చు. తీతు పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాల్లో చెప్తున్న సమాచార ప్రకారంగా. అది అట్ ద సేమ్ టైం మరొకటి ఉంది, నిత్య శిక్ష. ఇది కూడా నిత్యమే. నిత్య జీవం ఎలాగైతే ఉందో నిత్య శిక్ష కూడా అలాగే ఉంది. అది కూడా ఈ జీవిత అనంతరం చెడ్డ లక్షణాలు కలిగిన వారు, దేవుని ఎడబాటుకు చెంది మరి వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టి ఎడబాటు చెందిన వారుగా వేదనతో శిక్షించబడే స్థితిని నిత్య శిక్ష అంటారు. కాబట్టి నిత్య జీవం ఎలాగైతే ఉందో నిత్య శిక్ష కూడా అలాగే ఉంది. కాబట్టి దాన్ని నిత్య నరకం అనుకుంటారు, నిత్య నాశనం అని కూడా అంటూ ఉంటారు. అందువల్ల ఒక నిత్య జీవితానికి వెళ్ళేది లేక నిత్య నరకానికి వెళ్ళేది తాను ఈ భూమి మీద బ్రతికిన దాన్ని బట్టే నిర్ణయించబడుతుందని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ భూమి మీద ఎలా జీవిస్తామో దాన్ని బట్టే నిత్య జీవమా, ఈ భూమి మీద ఎలా జీవిస్తున్నామో దాన్ని బట్టే నిత్య శిక్ష అనేది నిర్ణయించబడుతుంది. కాబట్టి అందుకని ఈ భూమి మీద ఉండగానే, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలనే చందంగా, బ్రతుకుండగానే, ఈ ప్రాణం ఈ దేహంలో ఉండగానే దేవుని సంగతులు తెలుసుకుని ఆత్మ సంబంధమైన విషయాలకు విలువనిస్తూ జీవితాన్ని సరి చేసుకుంటూ ఎవరైతే ఈ భూమి మీద శ్రద్ధాశక్తులతో భయభక్తులతో బ్రతుకుతారో వాళ్ళు నిత్య జీవాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. విచ్చలవిడితనంగా ఉండి నిర్లక్ష్య ధోరణితో ఉంటే వారు ఖచ్చితంగా నిత్య శిక్షకు వెళ్ళే ప్రమాదం ఉంది. అందువల్ల చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. నిత్య జీవం పొందాలంటే, సంపాదించుకోవాలంటే ఈ భూమి మీద బ్రతికిన దినాల్లో దేవుని నమ్మి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిసం పొందాలి. ఇది ఎవరిని భయపెట్టడానికి కాదు, వాస్తవమైన సంగతులు మీకు వివరిస్తూ ఉన్నాం. నమ్మడానికి నమ్మకపోవడానికి మన స్వేచ్ఛ ఉంది సోదరులారా. అది ఎవరికి వాళ్ళ ఇష్టం. కానీ ఇవి జరిగే కార్యక్రమాలు, జరగబోయే కార్యక్రమాలు గ్రంథం వివరిస్తూ ఉంది. కనుక ఆత్మీయంగా చచ్చిన స్థితి నుండి నీకు జీవం ఇచ్చి బ్రతికిస్తాడని ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం 4-5 వచనాల్లో తెలియపరుస్తున్నారు. అక్కడ ఏమన్నారంటే, నీ అపరాధం చేతన
మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా దేవుడు క్రీస్తుతో పాటు మిమ్మల్ని బ్రతికించాడు అనే మాట మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ భూమి మీద మనం ఇష్టానుసారంగా బ్రతికినప్పుడు దేవుడి నుంచి మనకి ఎడబాటు వచ్చింది కనుక మనం ఏ స్థితికి వచ్చేసాం? చచ్చిన స్థితికి వచ్చేసాం. చచ్చిన స్థితికి వచ్చిన వాడిని దేవుడు తన ప్రేమతో కృపతో క్రీస్తు ద్వారా మనం బ్రతికించాడు. ఎందుకంటే మనం నిత్యం పొందాలని. ఆ విషయాలు గ్రంథం తేటగా చెప్తూ ఉన్నాయి. మరి నిత్యం పొందాలంటే ఇరుకు మార్గంలో ప్రవేశించాలి. మత్తయి సువార్త 7:13-14 వచనాల్లో జీవమునకు పోవు ద్వారము ఇరుకును సంకుచితమై ఉన్నది అని చెప్తా ఉన్నాడు. అలాగే తిమోతి రాసిన మొదటి పత్రిక 4:8 వచనంలో దైవభక్తి కలిగి జీవించాలి, దైవభక్తి గురించి సాధకం చేయాలి భూమి మీద ఉండగానే. అలాగే మరి రోమపత్రిక 6:19-22 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ పరిశుద్ధంగా జీవించాలని చెప్తా ఉన్నాడు. అలాగే ఎఫ్సి పత్రిక 2:10 వచనంలో మనం సత్క్రియలు చేయడానికే సృష్టించబడ్డాం. అంటే సత్క్రియలు చేయాలి. ఇది ఎంతవరకు చేయాలంటే మరణం వరకు. ప్రకటన గ్రంథం 2:10 వచనంలో మరణం వరకు నమ్మకంగా ఉండేవాడు అంటున్నాడు అక్కడ. కాబట్టి మరణం వరకు ఇది కొనసాగిస్తూ ఉండాలి. మన క్రియలు బట్టి మన నిత్య స్థితి నిర్ణయించబడుతుంది. నిత్య జీవమా నిత్య శిక్ష అనేది నిర్ణయించబడుతుంది. రామపత్రిక 2:6-7 వచనంలో దేవుడు ప్రతి వారికి వారి వారి క్రియలు చెప్పిన ప్రతిఫలం ఇచ్చును, సత్క్రియలు ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవం ఇచ్చును అనే మాట ఆ గ్రంథం చెప్తున్న విషయం సోదరులారా. అలాగే మత్తయి సువార్త మనందరికీ తెలిసి సందర్భం మరి 25:34-41 వచ్చిన వరకు మనం చదివినట్లయితే అక్కడ తీర్పు దినాన్ని ఏం జరగబోతుందో మరి యేసుక్రీస్తు వారు మనం వివరించారు. అప్పుడు రాజు కుడివైపున ఉన్న వారిని చూసి నా తండ్రి చేత ఆశ్రయించబడిన వారులారా అని చెప్తూ వారు చేసిన కార్యాలు ఏంటో అక్కడ వివరిస్తూ ఉన్నాడు. ఏమని? నేను ఆకలిగా ఉన్నాను, మీరు నాకు భోజనం పెట్టారు. నేను దాహంతో ఉన్నాను, మీరు నాకు దాహం ఇచ్చారు. బట్టలు లేకుండా ఉన్నాను, బట్టలు ఇచ్చారు. నేను ఇంకా అనేకమైన ఒక మంచి కార్యక్రమం గురించి అక్కడ చెప్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళు అంటారు, ప్రభువా నువ్వు ఎప్పుడు ఆకలిగా ఉంటే అన్నం పెట్టాం, ఎప్పుడు నీకు దాహం వేస్తే మేము దాహం ఇచ్చాం, నువ్వు ఎప్పుడు చెరసాల్లో ఉంటే నేను చూడడానికి వచ్చామంటే ఆయన ఏమన్నారంటే మిక్కులు అల్పులైన ఈ సహోదరులు మీరు ఒక్కరు చేశారు కనుక మీరు నాకు చేసినట్టే అన్నారు ఆయన. కాబట్టి మంచి క్రియలు భూమి మీద చేస్తే నిత్య జీవం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే మరి 41వ వచనంలో శపించబడిన వారున్నారని ఎడం చేతి పక్కన ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతూ అని ఏమంటాడంటే నన్ను విడిచి అపవాదికిని వారి దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలో పోవుడి అంటున్నాడు. తీర్పు దినాలు ఖచ్చితంగా ఇది జరిగే పరిస్థితి. ఒకరికి నిత్య జీవం ఇవ్వడానికి దేవుడు నిర్ణయిస్తాడు, మరొకరికి నిత్య శిక్షకు పోయే ఆ యొక్క స్థితిని కల్పిస్తాడు. ఇవి కల్పించేవాడు దేవుడే. ఇవన్నీ దేని బట్టి? క్రియలు బట్టి. కాబట్టి నీతిమంతులు నిత్య జీవానికి పోతారు అనేది గ్రంథం చెప్తున్న విషయం. ఈ విషయాలు గమనించిన భక్తులు ఈ భూమి మీద జాగ్రత్తగా జీవించారు. ఉదాహరణకి మనందరికి కూడా బాగా పరిచయమైన పౌలు గారి గురించి మనం మాట్లాడుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:20 అంటాడు ఆయన, నేను ఇతరులకు బోధించాను నేనే పరిశుద్ధ అయిపోతానేమో అని నా శరీరాన్ని నలుగొట్టుకుని దాన్ని నేను లోపరుచుకుంటున్నాడు అన్నాడు. మహామహుడు. కనుక మరి ఇక్కడ ఈ భూమి మీద అలాంటి సాధకం జరగాలి. అలాగే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:14 ఆయన మాట్లాడుతూ క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవాలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఈ భూమి మీద జరిగిన సంఘటన. అందుకని అవన్నీ చేసిన ఆయన అంటున్నాడు తిమోతి రాసిన 2వ పత్రిక 4:7 వచనంలో మంచి పోరాటం పోరాడుతుని నా పరుగు కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకుంటుని నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అంటున్నాడు. ఇదే స్థాయిలో ప్రతి వాళ్ళము ఉండాలి సహోదరుల, ప్రతి వాళ్ళు ఉండాలి. ఇలా ఉంటేనే, ఇంత శ్రద్ధ కలిగి ఉంటేనే, ఇలా మంచి జీవితాన్ని జీవిస్తేనే శాశ్వతమైన జీవం మనకి లభిస్తుంది. అది పరలోకమందు ఉన్నది. కాబట్టి ఇహలోక మాలిన్యాలు అంటించుకోకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. లోకపత్రిక 1:27 చెప్పిన విషయం. దేవుని పిలుపును ఏర్పాటును నిత్యం చేసుకుంటూ మరి మనం జాగ్రత్త కలిగితే యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశం మనకు సమృద్ధిగా కలుగుతుంది. అలాగా శాశ్వతమైన రాజ్యంలో మనందరికీ కూడా మరి దేవుడు ఆ యొక్క ఆశీర్వాదాన్ని కలుగు చేయాలని కోరుతున్నాను. అలాంటి శ్రద్ధను మనందరం పొందుకుని ముందుకు వెళ్దాం. అలా ఉండడానికి దేవుడు మనందరికీ సహాయం చేయాలని కోరుతూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, కృప కలిగిన మా పరలోకపు తండ్రి, మరోసారి మీ పాస్తానికి వస్తున్నాం.
దేవా శాశ్వతమైన రాజ్యం అనగా నిత్య జీవం పొందాలంటే మేము ఏం చేయాలో అనే విషయాలు మేము నేర్చుకున్నాం. దేవా మా మనసులో వాటిని భద్రం చేసుకుని ఈ భూమి మీద ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా, ఎలాంటి శ్రమలు వచ్చినా తండ్రి ఆ మార్గాన్ని మేము విడిచిపోకుండా తండ్రి ఇహలోక మాలిన్యాలను అంటించుకోకుండా మా భక్తిని మేము జాగ్రత్త కాపాడుకుంటూ సత్క్రియలు చేస్తూ ఈ భూమి మీద మేము ఉండడానికి మాకు సహాయం చేయండి దేవా. మరి మీ వాక్యాన్ని బట్టి మా యొక్క జీవితాలు దిద్దుకుని మీ చిత్తానికి అనుకూలంగా మేము ముందుకు కొనసాగడానికి సహాయం చేయాలి. ఎంతవరకు ఓపిక ఉన్న మా ప్రియ సోదరులందరినీ కూడా పేరు పేరును దీవించమని క్రీస్తు యేసునామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి. అవును, వందనాలండి. సమృద్ధి జీవంబును సమృద్ధిగా మాకిమ్ము, నెమ్మది గల ఇల్లు, నిమ్మళ మగు మనసు, ఇమ్మహిలో మాకిమ్మయ్యా, ఇమ్ముగా దయచేయుము, గిన్నె నిండిన అనుభవము, ఎన్నో కుటుంబాల ధన్యులుగా చేయంగా మమ్ములను బలపరచుము. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితం.